హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి న్యూ ఇయర్కి స్పెషల్గా 2 రకాల బిర్యానీ రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి, ఎంతో ఎమ్మీగా హాట్గా సర్వ్ చేసుకోవచ్చండి. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసము ఫస్ట్ రైస్ని నానబెట్టుకోవాలండి. 1.5 గ్లాస్ రైస్ని తీసుకుంటా ఉన్నాను. ఇది వచ్చేసి నార్మల్ రైసే అండి, బాస్మతి రైస్ కాదు. 1/2 గ్లాస్ చూడండి. ఈ రైస్ అంతా బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ పెట్టుకోవాలండి. రైస్ని ఇలా బాగా వాష్ చేసుకొని సైడ్లోకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత 1/2 kg చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి తీసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఇందులో ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. రెండు 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికేంత వరకు ఈ పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత పెద్ద సైజు టమాటాని 3 కట్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటాలంతా బాగా కలుపుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి.
దీన్ని కూడా ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి ఇంకోసారి కలుపుకుందామండి. ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుంది. చూడండి, కలపకపోతే ఇక్కడ అడుగు పట్టేస్తుంది. కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ మిరప్పొడిని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ధనియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. మసాలా అయితే కుక్ అయిపోయింది, సైడ్లోకి పెట్టేసినానండి. అంతవరకు ఈ చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి. ఈ వాటర్లో నుంచి చికెన్ని సెపరేట్ చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఓన్లీ చికెన్ని మాత్రం సెపరేట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమీ తీయకూడదండి, అలానే పెట్టేయాలి. ఆ తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దేక్షాని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని యాడ్ చేసేయాలండి. ఈ వాటర్ని అంతా యాడ్ చేసేయాలి. ఆ తర్వాత 1/2 నిమ్మకాయ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. రైస్ అంతా ఇలా వేసుకోవాలి. ఈ రైస్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ రైస్ని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న దానికి సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. రైస్ అయితే కుక్ అవుతుంది చూడండి. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. కలుపుకొని చూడండి, వాటర్ ఇంత ఉంటే సరిపోతుందండి. దమ్ చేసేదానికి పెట్టుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 10 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. రైస్ అంతా బాగా దమ్ అయిపోతుంది. ఈ రైస్ని అయితే ఇంకో స్టవ్ మీద పెట్టుకుంటా ఉన్నానండి, తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 లవంగాలు, 1 ఇలాచీ యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఆనియన్ ఒకటి తీసుకోవాలండి. ఈ ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలని కూడా కలుపుకొని బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి.
ఇదంతా కలుపుకొని కుక్ చేసుకోవాలండి. కొంచెం పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి, మసాలా అంతా బాగా పట్టేలాగా. ఆ తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. మిరప్పొడి అయితే చూసుకొని వేసుకోండి, కారం అయిపోతుంది. ఆ తర్వాత ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం చక్కని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి, చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్ చేసుకుందాము. చికెన్లో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందామండి ఈ ప్యాన్ని. రైస్ కూడా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది చూడండి, బాగా దమ్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొంచెంసేపు దమ్కి పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే దమ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ప్లేటింగ్ కోసం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని. దీనికి సైడ్ డిష్గా రైతానైతే చేసినానండి. ఇది ఇట్లే అయినా తినేయచ్చండి, రైతా లేకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంతో ఎమ్మీగా హాట్గా. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు న్యూ ఇయర్కి స్పెషల్గా బయట ఎక్కడా కొనే అవసరం లేకుండా ఇంట్లోనే దమ్ బిర్యానీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ. ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. దమ్కి బిర్యానీ ప్రిపేర్ చేసుకునే దానికి ఫస్ట్ చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3 యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా మిరప్పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే పుదీనా కొంచెము, కరివేపాకు కొంచెం వేసుకోవాలండి. ఆ
ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలో. ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక దెక్ష పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ని ఒకసారి మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఈ ఆనియన్స్ అంతా. కొన్ని ఆనియన్స్ ఇందులోనే పెట్టేసి టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాలని ఒకసారి కలుపుకొని బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు కుక్ చేసుకుందామండి. టమాటాలంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకుంటే అడుగంతా మాడిపోతుంది. చూడండి టమాటాలు అయితే కుక్ అయిపోయినాయి చూడండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి. చికెన్ అంతా ఈ మసాలాలో బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇట్లే కుక్ చేయాలండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి చికెన్ని ఒకసారి కలుపుకుందామండి. ఇందులో నుంచి వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది. చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ అయితే కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకో బర్నర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకో దీక్ష పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉన్నది, ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి. ఆ తర్వాత ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని టమాటాలని మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని యాడ్ చేసినానండి. 2 గ్లాసులు రైస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అయితే బాయిల్ అవుతా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలండి. 1/2 అవర్ నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి రైస్ అంతా. ఈ రైస్ని ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. రైస్ అయితే కుక్ అవుతా ఉన్నాయి చూడండి. ఒకసారి కలుపుకుందాము. రైస్ ఇంతవరకు కుక్ అయిన తర్వాత సైడ్లోకి పెట్టుకోవాలండి ఈ దక్షాని. ఈ చికెన్లో రైస్ని యాడ్ చేసుకోవాలండి. బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా. ఆ తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. గాలి పోకుండా ఒక లవంగంని పెడతా ఉన్నానండి ఇందులోకి. 5 మినిట్స్ దమ్ అయిన తర్వాత అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి పైనుంచి. ఆ తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. చూడండి రైస్ అయితే బాగా దమ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, ఎమ్మీగా దమ్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ దమ్ బిర్యానీకి సైడ్ డిష్గా రైతాని అయితే ప్రిపేర్ చేసినానండి. రైతా అయినా బాగుంటుంది, ఏదైనా చట్నీ అయినా బాగుంటుందండి. ఇలానే అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, దమ్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఇంట్లోనే దమ్ బిర్యానీ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి.